వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆపరేటర్స్ గురించి చూడబోతున్నాం. సిలో ఉన్న ఆపరేటర్స్ ఏంటంటో చూద్దాం. మరి సో ఆపరేటర్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్ మీకు. సో మనకు ఆపరెంట్స్ అండ్ ఆపరేటర్స్ అని ఉంటాయి. ఇప్పుడు మనం అడిషన్ చేస్తాం, అడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, మల్టిప్లికేషన్ కావచ్చు, డివిజన్ కావచ్చు. సో ఇలాంటివి చేస్తాం కాబట్టి అలానే సి ప్రోగ్రామ్లు కూడా మనకు ఆపరేటర్స్ కావాలి ఇలాంటివి. సో నేనేం చేస్తాం, మనం దీనికి ఆపరేటర్స్కి సపోజ్ ఏ ప్లస్ బి ఇలా రాస్తాం, ఏ మైనస్ బి అని రాస్తాం ఇలా. సో ఇలా రాసినప్పుడు మల్టిప్లికేషన్ అయితే మనం ప్రోగ్రామింగ్లో ఏముంటుందంటే యాస్ట్రిచ్ ఇలా పెడతాం. ఓకే, సో డివిజన్ ఇలా. సో ఇలాంటివి ఉంటాయి. సో నేను జస్ట్ మీకు మళ్ళీ మనం చెప్తాం. ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్లో మొత్తం చెప్తాం మనం. ఫస్ట్ మీరు కాన్సెప్ట్ అయితే చూడండి. సో దీనిలో ఆపరేటర్ అంటే ఏంటి మరి? ఏ అండ్ బి అనేటివి ఆపరెంట్స్. ఈ ఏ అండ్ బిని మనం ఏమంటాం? ఆపరెంట్స్. ప్లస్ సింబల్ ఏముంటుంది? ఇది ఆపరేటర్. సో గుర్తుపెట్టుకోండి. సో ఇలా నేను జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని ఇక్కడ మనం చెప్తున్నాం సింపుల్గా అర్థం కావడానికి. సో ఏ అండ్ బి అనేది ఏంటి? ఆపరెంట్స్. ఈ ప్లస్ సింబల్ ఉంది చూడు మధ్యలో, ఇది ఆపరేటర్. ఓకే, సో ఇప్పుడు మనం డెఫినేషన్కి వెళ్దాం. మీకు ఆపరేటర్ అంటే ఎందుకు యూజ్ అర్థమైందిగా. ప్లస్ సింబల్ కావచ్చు, మైనస్ సింబల్ కావచ్చు, రెండిటి మధ్య మనం ఏదో ఒక ఆపరేటర్ కావాలి కదా. సో నువ్వు ఒక పర్ఫామ్ చేయాలంటే ఏదో ఒక లాజికల్ కావచ్చు, మ్యాథమెటికల్ ఫంక్షన్ కావచ్చు, ఏదో ఒకటి చేయాలి. నువ్వు ఇప్పుడు ఇక్కడ మ్యాథమెటికల్ చేస్తున్నావు, తర్వాత ఇట్లుంటుంది ఏ గ్రేటర్ దెన్ బి, ఏ లెస్ దెన్ బి. సో ఏ పెద్దదా, బి పెద్దదా, లేకపోతే ఏ చిన్నదా, బి పెద్దదా, ఇలాంటివి పర్ఫామ్ చేయాలంటే నీకు మధ్యలో ఒక ఆపరేటర్ కావాలి. ఇది ఆపరెంట్, ఏ బి ఆపరెంట్, కానీ ఈ ఆపరేటర్ కావాలి కదా. సో ఈ ఆపరేటర్సే మనకు ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాం. అసలు ఆపరేటర్స్ గురించి అర్థమైంది కదా. సో ఇప్పుడు చూద్దాం డెఫినేషన్ ఏంది, మన దాని సంగతి ఏందో. సో ఆపరేటర్ ఈజ్ ఎ సింబల్. జస్ట్ ఏంటి? సింబల్. ప్లస్సా, మైనసా, లెస్ దెనా, గ్రేటర్ దెనా, ఇవి చూసాం. Operator is a symbol that used to perform mathematical, logical operation on variables and values. So మీరు మ్యాథమెటికల్, లాజికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు మనం దీంతో. ఆపరేటర్ తోటి ఒక జస్ట్ సింబల్ అది ఆన్ వేరియబుల్స్. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20. సో ఏ ప్లస్ బి ఇలా చేస్తాం మనం. సో ఏ ప్లస్ బి అంటే ఏంటి? సో నువ్వు ఏం చేస్తున్నావు? మ్యాథమెటికల్ ఆపరేషన్ చేస్తున్నావు దేనిపైన? వేరియబుల్స్. ఏ అంటే ఏంటి? ఏ బిలు వేరియబుల్స్. సో అండ్ వాల్యూస్ నువ్వు డైరెక్ట్ 10 + 20 ఇలా సో రాస్తావు కొన్ని సందర్భాలు. సో అలాంటప్పుడు మీరు వేరియబుల్స్ ఆర్ వాల్యూస్ పైన నువ్వు ఏం చేస్తున్నావు? మ్యాథమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తున్నావు. సో ఇదే ఆపరేటర్ అనేది. ఆపరేటర్ ఇస్ ఎ సింబల్. సో దాన్ని నువ్వు దేనికోసం యూజ్ చేస్తున్నావు? మ్యాథమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్ని పర్ఫామ్ చేయడానికి. దేనిపైన? వేరియబుల్స్ అండ్ వాల్యూస్ పైన పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తున్నావు. దట్స్ ఆపరేటర్. మరి ఆపరేటర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? సో ఆపరేటర్స్ ఎన్ని టైప్స్ అంటే యూనరీ, బైనరీ, టర్నరీ అని 3 టైప్స్ ఉంటాయి. ఎన్ని? 3 టైప్స్. యూనరీ, బైనరీ, టర్నరీ. టర్నరీని ఇంకేమంటామంటే కండిషనల్ ఆపరేటర్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్లలో కన్ఫ్యూజ్ కాకండి. టర్నరీ అంటారు, లేకపోతే కండిషనల్ ఆపరేటర్ కూడా అంటారు. సో నెక్స్ట్ మనం ఏం చెప్పాలంటే యూనరీ ఆపరేటర్. ఇది జస్ట్ ఒక్క ఆపరెంట్ మీదనే పర్ఫామ్ చేస్తుంది. అయితే ఎట్లా? ఏనా, లేకపోతే బీనా, ఇలా ఏదో ఒక్కదాని మీదనే సంథింగ్. ఇప్పుడు ఏ తీసుకుంటే ఏనే యూనరీ. ఇప్పుడు యూనరీ ఆపరేటర్ అంటే ఏంటి? ఏదో ఒక్క ఆపరెంట్ మీదనే పర్ఫామ్ జరుగుతుంది. సో ఇది ఏ. సో అప్పుడు ఏమవుతుంది దీనిలో? నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు ఇంక్రిమెంటల్ యూనరీ అంటే ఏం చెప్పాను? ఓన్లీ 1 ఆపరెంట్. అది ఏ కావచ్చు, లేకపోతే బి కావచ్చు, లేకపోతే డి కావచ్చు. ఏదో ఒక్క ఆపరెంట్ మీదనే పర్ఫామ్ జరుగుతుంది, దాన్ని యూనరీ. ఒకవేళ బైనరీ అంటే 2 ఆపరెంట్స్ మధ్య ఏదో ఒకటి జరుగుతుంది. ఏ ప్లస్ బియా. సో ఎన్ని ఆపరెంట్స్ ఉన్నాయి ఇక్కడ? 2 ఆపరెంట్స్ ఉన్నాయి. ఏ ఒకటి, బి ఒకటి. సో ఏ మైనస్ బి ఉంది. సో ఇక్కడ 2 ఆపరెంట్స్ ఉన్నాయి. ఆపరెంట్స్ అంటే ఏం చెప్పాను? వేరియబుల్స్ కావచ్చు, అవి ఏదైనా కావచ్చు. సో వేరియబుల్స్ ఇవి. ఏ బి అనేది ఆపరెంట్స్. ఇక్కడ మధ్యలో ఉన్న ఆపరేటర్. సో నువ్వు ఏ మైనస్ బి. సో ఇక్కడ ఆపరేటర్ ఏంటి? ఇది. సో ఇక్కడ 2 ఆపరెంట్స్ ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినప్పుడు యూనరీలో 1 ఆపరెంట్, ఇక్కడ 2 ఆపరెంట్స్ మీద పర్ఫామ్ జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది? టర్నరీ వచ్చేసరికి ఇక్కడ 2 ఆర్ మోర్ ఎక్స్ప్రెషన్స్ మీద వర్క్ జరుగుతుంది కాబట్టి దీన్ని టర్నరీ ఆపరేటర్ అంటాం. ఇక్కడ 1 ఆపరెంట్, ఇక్కడ 2 ఆపరెంట్, ఇక్కడ 2 ఆర్ 3 ఎక్స్ప్రెషన్, ఇలా ఏ బి, తర్వాత ఇంకోటి బి, ఇలా సంథింగ్ జరుగుతూ ఉంటుంది మనకు. జస్ట్ ఇలా
మనం 2 or 3 అంటే 2 or 3 డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉన్న ఎక్స్ప్రెషన్స్ మీద చేస్తాం కాబట్టి టర్నరీ ఆపరేటర్. సో ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుంటాం మళ్ళీ. సో యూనరీలో ఏమేమి ఉంటాయి మరి, ఇంక్రిమెంటల్ అండ్ డిక్రిమెంటల్. డిక్రిమెంటల్ అంటే ఏంటి లేదు, సో ఏ ప్లస్ ప్లస్ ఏ మైనస్ మైనస్, ఓకే. సో ఇలా ప్లస్ ప్లస్ ఏ ఇలా ఉంటాయి. ఇవి మనం ముందు నేర్చుకుంటాం, దీన్ని ఇన్ డీటెయిల్గా చూస్తాను ఈ కాన్సెప్ట్. తర్వాత సైజ్ ఆఫ్ ఏ. ఇప్పుడు నువ్వు సంథింగ్ ఏదో ఒక సైజ్ తెలుసుకోవాలనుకుంటున్నావు. ఇంటీజర్ యొక్క సైజ్ ఎంత, ఎన్ని బైట్స్ ఇది ఇంటీజర్, 2 bytes ఆర్ 4 bytes. అది మీ కంపైలర్ బట్టి ఉంటుంది, మీ మిషన్ బట్టి ఉంటుంది. ఒకవేళ క్యార్ తీసుకున్నాం అనుకో, ఎంత దాని సైజ్ అడగాలనుకుంటే మనం 1 byte అని వస్తుంది. ఇప్పుడు సైజ్ ఆఫ్ ఇట్లా అడుగుతావు నువ్వు రాసేటప్పుడు, సైజ్ ఆఫ్ క్యార్ అని అడిగితే మనకు అవుట్పుట్లో ఏమొస్తుందంటే 1 byte అనిలా వస్తుంది. సో సైజ్ అడుగుతున్నాం. సో అది యూనరీ ఆపరేటర్ అయిపోయింది. నెక్స్ట్ బైనరీ. ఇది బైనరీలో చాలా ఉంటాయి, కొద్దిగా ఇదండి. ఫస్ట్ వన్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్. తర్వాత అర్థమెటిక్ అంటే ప్లస్ మైనస్ డివిజన్ ఇవి రిమైండర్ సంబంధించి మీకు మాడ్ ఉంటుంది. సో అది తర్వాత రిలేషనల్ ఆపరేటర్, తర్వాత లాజికల్ ఆపరేటర్, తర్వాత బిట్ వైజ్ ఆపరేటర్, తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్. సో ఈ ఒక్కొక్క ఆపరేటర్ గురించి కూడా తెలుసుకుంటాం మనం. తర్వాత టర్నరీ ఆపరేటర్ గురించి ఇంతకుముందు చెప్పానుగా 2 or 3 ఎక్స్ప్రెషన్స్ మీద వర్క్ జరుగుతుంది. సో ఇది ఆపరేటర్ యొక్క ఇంట్రడక్షన్. మనం నెక్స్ట్ వీడియోస్లలో ప్రతి ఒక్క ఆపరేటర్ గురించి ఇన్ డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. సో వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.